వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే ఫ్లాట్గా స్టార్ట్ అయింది. నిన్న అమెరికన్ మార్కెట్లు అంటే ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పావెల్ ఒక అనౌన్స్మెంట్ చేశారు ట్రంప్ పైన. దాంతో అమెరికన్ మార్కెట్లు అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దాని ఇంపాక్ట్ ఇండియా పైన కూడా ఉంది. సో మార్కెట్ స్టార్ట్ అవ్వడం అయితే ఫ్లాట్గా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే తర్వాత మళ్ళీ పాజిటివ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ 6 days నుంచి అయితే మార్కెట్ పాజిటివ్గానే ఉంది. అండ్ ఓవరాల్ లాస్ట్ 6 days నుంచి చూసుకుంటే సెన్సెక్స్ 6,000 పాయింట్లు పెరగడం జరిగింది. అండ్ నిఫ్టీ కూడా 24,000 మార్క్ అయితే దాటేసింది. అండ్ ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే సెక్టార్ వైజ్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ అయితే బాగా మార్కెట్ని అయితే ముందుకు తీసుకెళ్ళిందని చెప్పాలి. ఎఫ్ఎంసీజీ కూడా బాగా మార్కెట్ని అయితే పై లాభాల్లో ట్రేడ్ అవ్వడానికైతే ఎక్కువగా దోహదపడ్డాయని చెప్పొచ్చు. అండ్ ఐటీ అండ్ ఎనర్జీ సెక్టార్ మాత్రం చాలా మైనస్లో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం పాజిటివ్లోనే క్లోజ్ అయిపోయాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ చూసుకుంటే 0.80% అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.85% అయితే పెరగడం జరిగింది. మ్యాక్సిమం ట్రంప్ యొక్క 90 days టారిఫ్లు పాస్ తర్వాత మార్కెట్లు మాత్రం మంచి వైబ్స్లో ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ మనకు Q4 రిజల్ట్స్ కూడా మంచి వైబ్స్ ఇస్తున్నాయి నెక్స్ట్ వీక్ అని అదొక రిజల్ట్ సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. అండ్ ఆర్బీఐ రేట్ కట్స్ అండ్ ఇదొకటి. అండ్ యుఎస్ అండ్ చైనా వార్ మన ఇండియా కూడా బాగా కలిసి వచ్చిందని ఇదొక సెంటిమెంట్ కూడా మార్కెట్లో అయితే కొనసాగడం జరుగుతుంది. లాస్ట్ 5 months నుంచి అయితే మార్కెట్ గందరగోళంగా ఉండే, కానీ ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ కొంచెం మార్కెట్ పాజిటివ్గా ఉంది. అండ్ లాస్ట్ 6 days నుంచి అయితే ఇంచుమించు మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయిందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అసలు మార్కెట్ మా ఏప్రిల్ అయిపోతుంది, నెక్స్ట్ మే వస్తుంది. మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ వీక్ లెవెల్స్ ఏంటి, మనతో మార్కెట్ గురించి విశ్లేషించడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మార్కెట్ చూసినాం అంటే లాస్ట్ 6 days నుంచి కూడా 6 ట్రేడింగ్ సెషన్స్ అన్నీ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పొచ్చా? అవునండి, మార్కెట్స్ చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ స్టాక్స్ బాగా మార్కెట్ని లీడ్ చేసాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, అలాగే కోటక్ బ్యాంక్, 4 బ్యాంక్స్ మార్కెట్ని బాగా డ్రైవ్ చేసాయి. అలాగే ఇండెక్స్ చాలా బాగా పైకి వచ్చింది. అయితే ఏదైతే నెగిటివ్ సెగ్మెంట్స్ అన్నామో ఐటీ స్టాక్స్ అవన్నీ కూడా కొంచెం ఈ వీక్లో మళ్ళీ రికవరీ అవుతున్నాయి. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ కూడా రికవరీ అవుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ మార్కెట్లోకి ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక పక్క డాలర్ ఇండెక్స్ డౌన్ అయింది, దాదాపు 98 రేంజ్కి వచ్చింది. అంటే ఏం జరుగుతుందంటే డాలర్స్ అన్నీ కూడా అమెరికాలో ఉన్న డాలర్స్ అన్నీ బయటకు వెళ్తున్నాయని అర్థం చేసుకోవాలి. బయటకు వెళ్ళి వర్ధమాన దేశాల్లో కానీ గోల్డ్లో కానీ బాగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ మళ్ళీ బ్యాక్ టు ఇండియాకి వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి వచ్చారు. సో మార్కెట్స్ అన్ని కూడా కలకల్లాడుతున్నాయి. సో ఇప్పటికే దాదాపు 25-30% ర్యాలీ వచ్చేసింది. సో ఇంకా మంచిగా మూవ్మెంట్ అయితే కనపడుతుంది. సో అంటే ఈ టైంలో ఇన్వెస్టర్లు అంటే అక్యుములేషన్ చేసుకోవచ్చా, మన అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటారా, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే బెటర్ అంటారా? ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పానిక్ అవ్వద్దని మనం లాస్ట్ 2-3 months నుంచి కూడా చెప్తున్నాము. వెయిట్ చేయండి, మంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పాం. అలాగే ఈ మార్కెట్స్ కూడా మనం అనుకున్న దిశగానే ముందుకెళ్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది ఉంది. సో బయింగ్ చేసుకోవచ్చు, చాలా పాజిటివ్ గానే మూవ్మెంట్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బాగా పుంజుకుంటుంది, అదిగాక ఇంకే సెక్టర్లు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు? ఇంకా నెక్స్ట్ గోయింగ్ సెక్టర్ ఇది రియాలిటీ సెక్టర్ అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, అలాగే ప్రెస్టేజ్ కానీ, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే రేట్ కట్స్ 2 సార్లు జరిగింది, అవి బాగా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ సెక్టర్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్, చోళమండలం ఫైనాన్స్, తర్వాత ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా బాగా ముందుకెళ్తాయి. ఈ ఎక్కువ ఫైనాన్స్ బిజినెస్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్ కంపెనీస్ కూడా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీస్ అన్ని కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ
ఎఫ్ఎంసి సెక్టర్ కూడా మంచి మూవ్మెంట్ ఉంది. సో అలాగే ఎప్పుడైతే మనీ ఎక్కువ వస్తుందో ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఆటోమేటిక్గా వాటికి ఎక్కువ మనీ వెళ్తుంది కాబట్టి లోన్స్ అవి తక్కువ రేట్కి వస్తున్నాయి, ఇంట్రెస్ట్లు తక్కువ వడ్డీకి వస్తాయి కాబట్టి వాటిని అక్యుములేట్ చేసుకోవచ్చు. సో అందుకని ఆటోమొబైల్ సెక్టర్స్ కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్ చూసుకుంటే సెన్సెక్స్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ 80,000 మార్క్ అయితే రీచ్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ నిఫ్టీ ప్రజెంట్ చూసుకుంటే 24,167 దగ్గర అయితే ఉంది. అంటే నిఫ్టీ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి సార్? నిఫ్టీ మేజర్ సపోర్ట్ వచ్చి 23,900 నుంచి 700 మేజర్ సపోర్ట్ సార్. ఓకే, డిప్ అయినా కానీ లాస్ట్ టైం అక్కడే రెసిస్టెన్స్ అయింది కాబట్టి అది మేజర్ సపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే మేజర్ రెసిస్టెన్స్ వచ్చి 24,500 నుంచి 700 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 53,500, 53,800 మేజర్ సపోర్ట్స్ వాటికి. సో అక్కడ నుంచి తీసుకుంటే ఇప్పుడు 55,700 నుంచి 56,000 రెసిస్టెన్స్ గా ఉంది. ఒకసారి ఏమవుతుందంటే ర్యాలీ కొంచెం వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో కొంచెం వచ్చి మళ్ళీ రికవర్ అవుతాయి. సెన్సెక్స్ 80,000 మార్క్ రీచ్ అవుతుంది అంటే ఇంచుమించు ఒక 400 అయితే 79,595 దగ్గర ఉంది ప్రజెంట్. అవునండి, అంటే ఈ వీక్ రేపు కానీ ఎల్లు కానీ రీచ్ అవ్వచ్చు అంటారా? ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ ఎక్స్పైరీ కూడా మంచి, నెక్స్ట్ ఎక్స్పైరీ కూడా మంచి పాజిటివ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి. ఓకే సార్, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మార్చ్ కొంచెం పాజిటివ్నే క్లోజ్ అయిపోయింది ఒడిదుడుకుల మధ్యన. అండ్ ఏప్రిల్ కూడా పాజిటివ్ క్లోజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ మే ఎలా ఉండబోతుంది? మే ఏప్రిల్ క్లోజింగ్ కూడా పాజిటివ్ ఉంటుంది, అయితే ఇంత స్పీడ్ రాదు ఎందుకంటే ఇండెక్స్ ఆల్రెడీ బాగా వచ్చేసింది బ్యాంక్ ఇండెక్స్. అలాగే మామూలు నిఫ్టీ కూడా, నిఫ్టీ అయితే కొంచెం పైకి వెళ్ళి వచ్చేసింది. సో ఇదేంటంటే 24,500 ఇక్కడ కొంచెం మామూలుగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరుగుతుంటాయి కానీ ఇండెక్స్ కొంచెం నార్మల్ గా ఉంటుంది, కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఒక రకంగా కొంచెం ఒకసారి డిప్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా కనబడుతుంది ఎందుకంటే హెవీగా పెరిగింది కాబట్టి అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఇప్పుడు ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది. అంటే లాస్ట్ 5 months నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే చాలా మంది భయపడ్డారు. అంటే ఇప్పుడు వాటిపైన అబ్జర్వ్ చేయొచ్చు అంటారా? అవునండి, వాటిపైన ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, మంచి ఛాన్సెస్ ఉంది వాటికి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కి మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్. అంటే సార్ మెయిన్ గా ఇప్పుడు మనము స్టాక్ బేస్డ్ పిక్ ఉండాలా లేకపోతే సెక్టర్ వైజ్ పిక్ చేసుకుంటే బెటరా? స్టాక్ బేస్డ్ సెక్టర్స్ లో మంచి ఫామ్ అయ్యే స్టాక్స్ పట్టుకోవాలి సార్. ఓకే, చెప్తాను కదండి, రియాలిటీ బాగుంది. తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చి కొమిన్స్ ఒకటి బాగా అండర్ పర్ఫార్మ్ చేసేది రివర్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు మంచి కంపెనీ, స్టాక్ కంపెనీస్ లో అండర్ పర్ఫార్మింగ్ ఉన్న సెక్టర్స్, రివర్స్ అయ్యే సెక్టర్స్ చూసుకుంటే బాగా వస్తాయి. హీరో మోటార్ ఒకటి బాగా తగ్గింది, టీవీఎస్ మోటార్ ఒకటి బాగా రివర్స్ లో ఉంది, M&M ఒకటి ఉంది రివర్స్. ఇలాంటి సెక్టర్స్ మనం చూసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది మనకి. ఇమ్మీడియట్ గా వాల్యుయేషన్స్ కానీ ఇమ్మీడియట్ గా మనకి ప్రాఫిట్స్ కానీ రావాలంటే ఇప్పుడు ఫండమెంటల్ గా చాలా స్టాక్స్ ర్యాలీలో ఉన్నాయి, ఆ ర్యాలీ పట్టుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ బాగా తగ్గటం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ కి బాగా పాజిటివ్ ఉంది. అలాగే SPCL, BPCL, IOC ఇవి కూడా చూసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇప్పుడు ఏషియన్ పెయింట్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ACC కానీ సిమెంట్ సెక్టర్ కంపెనీస్ మంచి గ్రోత్ వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ కంపెనీస్, వోల్టాస్ కానీ, హ్యావెల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ర్యాలీలోకి వస్తాయి అన్నమాట. సార్ ఇప్పుడు మనం ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మెయిన్ మాట్లాడితే అంటే అది 50 అంటే హై రేట్ నుంచి 50% పడిపోవడం జరిగింది, మళ్ళీ అది కొంచెం పికప్ అవ్వడం జరిగింది. అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇప్పుడు అంటే బై చేయాలా, హోల్డ్ చేయాలా, ఏంటి సార్ దాని సిచ్యువేషన్? ఇండస్ఇండ్ ఇప్పుడు బై చేసుకోవచ్చు సార్, వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉన్నాయి, అయితే లో లెవెల్స్ లో ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసుకోండి, లేదు ట్రేడింగ్ చేస్తానో ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు, అంతేగాని ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది బాగానే ఉంది ఇన్వెస్ట్. ఇప్పుడు ఇండస్ట్రీ కానీ ప్రాబ్లం కూడా చాలా వరకు సాల్వ్ అయిపోయింది. అయితే ఇంకా మొమెంటం రావాలి, రిజల్ట్స్ వచ్చాక వాటికి మొమెంటం వస్తుంది. అంటే ఈ Q4 రిజల్ట్స్ తర్వాత మొమెంటం వస్తుంది వచ్చా? అవునండి. ఓకే సార్, ఈ Q4 రిజల్ట్స్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? పాజిటివ్ చూపించిందండి ఆల్రెడీ, అంటే ఐటీ కంపెనీస్ తప్ప మిగతా అన్ని కూడా బాగా పాజిటివ్ ఉన్నాయి. బ్యాంకింగ్ బాగా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క సేల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఆటోమొబైల్ సేల్స్ అవి బాగానే కనపడుతున్నాయి, FMCG స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఈసారి. ఓకే సార్, నెక్స్ట్ ఈ వీక్ మొత్తం ఓవరాల్ ఎండింగ్ ఎలా ఉండొచ్చు ఈ వీక్?
వీక్ ఎండింగ్ కూడా బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఇదైతే సస్టైన్ అవుతుంది. 80,000 సెన్సెక్స్ సస్టైన్ అవ్వచ్చు, అలాగే 24,000 నిఫ్టీ సస్టైన్ అవుతుంది, అలాగే 54,000 బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవుతుంది. సో మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి, బాగుంటుంది. ఓకే, రేపు ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? రేపు కూడా పెద్ద నెగిటివ్స్ ఏం లేవు సార్, పాజిటివ్ గానే ఉంటుంది. కన్సల్టేషన్ లాగానే ఉంది, పాజిటివ్ గానే ఉంటుంది. 100-150 పాయింట్స్ నార్మల్ గా మూవ్మెంట్ అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పారు, మన ఇండియన్ మార్కెట్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మంచి సెన్సెక్స్ 80,000 రీచ్ అవుతుంది అండ్ 24,000 అబోవ్ నిఫ్టీ అయితే మార్క్ రీచ్ అయిపోయింది. మార్కెట్లో అయితే ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ, మంచి సెక్టార్లో మంచి స్టాక్స్, ఫండమెంటల్ బేస్డ్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కొంటే మాత్రం మంచి లాభాలు అయితే గెయిన్ చేయొచ్చు అని అయితే సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.